గుడ్ ఈవినింగ్ వనండల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ ఏదంటే అడ్వాన్స్ వెండర్ డౌన్ పేమెంట్ అండ్ కస్టమర్ అడ్వాన్స్ వెండర్ డౌన్ పేమెంట్ అండ్ అడ్వాన్స్ కస్టమర్ డౌన్ పేమెంట్. ఈ రెండు టాపిక్స్ గురించి నేను చెప్తున్నా ఈరోజు. ముందుగా మనము అడ్వాన్స్ వెండర్ డౌన్ పేమెంట్ గురించి తెలుసుకుందాం. అడ్వాన్స్ వెండర్ డౌన్ పేమెంట్ గురించి మనం తెలుసుకుందాం. అడ్వాన్స్ వెండర్ డౌన్ పేమెంట్ క్రియేట్ చేసే ముందు మనము అడ్వాన్స్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవాలంటే FS00లోకి మనం వెళ్ళాలి. FS00లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ వెండర్ రీకన్సిలేషన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అడ్వాన్స్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అనేది అడ్వాన్స్ ఇస్తున్నాం కాబట్టి అది మనకి ఏమవుతుందంటే అడ్వాన్స్ అండ్ లోన్స్ కరెంట్ అసెట్స్ కింద వస్తుంది. అప్పుడు నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. కరెంట్ అసెట్స్ కింద అడ్వాన్స్ టు వెండర్స్ అనేసి నేను క్రియేట్ చేశాను. తర్వాత ఇది క్రియేట్ చేసిన తర్వాత మనము స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఫర్ వెండర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే స్పెషల్ ఇండికేటర్స్ జిఎల్స్ వచ్చేసి OBYRలోకి వెళ్ళాలి. O/N OBYR దీంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ OBYRలోకి వెళ్ళిన తర్వాత స్పెషల్ ఇండికేటర్ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ అకౌంట్ టైప్ చూసుకోవాలి. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్స్. ఇప్పుడు మనము వెండర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ వెండర్స్ కోసం మనం K అనేది తీసుకోవాలి. నేను ఆల్రెడీ తీసుకున్నాను. ఇక్కడ K అనేది ఆల్రెడీ తీసుకున్నాను. ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ వచ్చేసి A తీసుకోవాలి. ఏ తీసుకోవాలంటే ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి డౌన్ పేమెంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ అని అర్థం. ఏ మీద డబుల్ క్లిక్ చేసి చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్న తర్వాత వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్స్కి ఇంతకుముందు అడ్వాన్స్ వెండర్ దాన్ని అసైన్ చేశాను. వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అంతకుముందు క్రియేట్ చేసాం కదా వెండర్ ఇన్వాయిస్ చేసేటప్పుడు, దానికి వచ్చేసి అడ్వాన్స్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అసైన్ చేశాను. తర్వాత అసైన్ చేసిన తర్వాత సేవ్ చేసి తర్వాత ఇప్పుడు అసైన్ చేశాను. స్పెషల్ ఇండికేటర్స్ అనేది వెండర్స్కి అసైన్ చేసాం. తర్వాత మనం ఏం చేయాలి, వెండర్ డౌన్ పేమెంట్ అనేది చేయాలి. వెండర్ డౌన్ పేమెంట్ చేయాలంటే F-48/N F-48 ఇది వెండర్ డౌన్ పేమెంట్ చేసేదానికి టీ కోడ్. ఈరోజు డేట్ ఇచ్చి వెండర్ డౌన్ పేమెంట్ చేస్తున్నాను. అకౌంట్ వెండర్ ఎవరున్నారో వాళ్ళు తీసుకోవాలి. నేను ఇన్ఫోసిస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇన్ఫోసిస్ ఉంది. ఇక్కడ స్పెషల్ ఇండికేటర్ ఇంతకు ముందు చేసాం కదా, ఏ అంటే డౌన్ పేమెంట్. ఇప్పుడు మనం వెండర్కి తీసుకున్నాం కాబట్టి K ఉంది కదా, అక్కడ K అంటే ఏ ఇచ్చాం కదా, స్పెషల్ ఇండికేటర్ ఏ ఇచ్చాము. ఏ అంటే ఏ ఫర్ K, D అంటే కస్టమర్స్, K అంటే వెండర్స్. ఇక్కడ నేను K అంటే వెండర్స్ కాబట్టి K తీసుకున్నాను. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ అమౌంట్ ఏమంటే ఇప్పుడు నాకు ఇన్ఫోసిస్ అనే వాళ్ళు టోటల్ ఇన్వాయిస్ నేను ఎంత చేయాలనుకున్నానంటే ఒక 1 lakh రూపీస్ చేయాలనుకున్నా. అందులో వాళ్ళు ఏమన్నారంటే అడ్వాన్స్ పేమెంట్ కాబట్టి టోటల్ అమౌంట్ ఇన్వాయిస్ వచ్చి 1 lakh రూపీస్. నేను అడ్వాన్స్ కాబట్టి ఒక 30,000 రూపీస్ పే చేస్తున్నా వెండర్స్కి. వెండర్ డౌన్ పేమెంట్ అని వేసాను, ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 30,000 రూపీస్ డౌన్ పేమెంట్ ఇచ్చి వెండర్ డౌన్ పేమెంట్ ఇచ్చి సిమ్యులేట్ చేస్తున్నా. నార్మల్గా మనకి ఏమవుతుంది, వెండర్స్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. ఇప్పుడు వెండర్ మనం అడ్వాన్స్ ఇస్తున్నాం కదా వెండర్స్కి, కాబట్టి వెండర్ అనేవాడు డెబిట్ అవుతాడు, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. సేవ్ చేశానా. ఇప్పుడు ఇది ఇక్కడ ఇదేమి ఇప్పుడు స్పెషల్ జీ ఎంట్రీ సేవ్ అయింది. ఇక్కడ సేవ్ అయిందా లేదా అని ఎక్కడ చెక్ చేయాలి, వెండర్ ఓపెన్ ఐటమ్ డిస్ప్లే మీ FBL1N అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నా. FBL1N ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద స్పెషల్ ఎంట్రీ స్పెషల్ జిఎల్ కదా, ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ అయిందా లేదా, 30,000 పేమెంట్ చేశాను, చెక్ చేస్తున్నా. 30,000 అయింది.
ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎంత చెప్పాడు, 1 lakh రూపీస్ ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు మనం 1 lakh కి ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. ఇది 30,000 ఏమి అడ్వాన్స్. స్పెషల్ ఇండికేటర్ ఏం చూపిస్తుంది ఇక్కడ, అడ్వాన్స్ 30,000 ఇచ్చాం కదా. ఇచ్చిన తర్వాత స్పెషల్ వెండర్కి స్పెషల్ అడ్వాన్స్ పేమెంట్. ఈ మనము ఒరిజినల్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏమి, ఎఫ్ డాష్ ఎంత టీ కోడ్, ఒక నిమిషం, F-60 వచ్చి నార్మల్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. ఇక్కడ F-60లో నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. FP60 ఇది వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ ఎవరు, ఇన్ఫోసిస్ అనే వాళ్ళకి 1 lakh రూపీస్ ఇవ్వాలి టోటల్ది. మనం ఎంత ఇక్కడ ఏమి ఇచ్చాము, టోటల్ ఇది ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం బాగా. అక్కడ ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాము, ఇక్కడ ఇన్వాయిస్ టోటల్ అమౌంట్ మొత్తం పే చేస్తున్నాం 1 lakh రూపీస్. 1 lakh ఇచ్చిన తర్వాత వెండర్ అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చాను. దేనికి, రా మెటీరియల్స్. వన్ ల్యాక్ రూపీస్ ఇచ్చామా. చూడండి ఇక్కడ 30 రూపీస్ ఈజ్ డౌన్ పేమెంట్ ఫర్ ద కరెంట్ అసెట్ ఎగ్జిట్. 30,000 ఆల్రెడీ డౌన్ పేమెంట్ కట్టామంట. చేసిన తర్వాత సిమ్యులేట్. ఇక్కడ రా మెటీరియల్ చూడండి, రా మెటీరియల్ ఇన్ఫోసిస్. వెండర్ అనేవాడు ఎప్పుడు క్రెడిట్ అవుతాడు మనకి, ఇన్వాయిస్ కాబట్టి. ఇది సేవ్ చేసిన తర్వాత సేవ్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు FBL 1Nలోకి వెళ్ళి నార్మల్ ఐటమ్స్ తీసుకోవాలి. ఇక్కడ నార్మల్ ఐటమ్స్ తీసుకోవాలి ప్లస్ స్పెషల్ ఇండికేటర్స్ తీసుకోవాలి. రెండు తీసుకొని చేసిన తర్వాత చూడండి, రెండు ఎగ్జిట్ అయిందా, విజిబుల్లా. ఇది 1 lakh రూపీ మనము యాక్చువల్ ప్రైస్, 30,000 ఏమి, 30,000 వచ్చి అడ్వాన్స్. పోతే మనం ఎంత పే చేయాలి, 70,000 పే చేస్తే అది ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, 70,000కి వెండర్ ప్లే చేస్తే క్లియర్ అయిపోతుంది. కాబట్టి దానికి టీ కోడ్ ఏమి, వెండర్ క్లియరింగ్కి F-53. F-53లోకి వెళ్ళండి. F-53 పోయామా, అవుట్ గోయింగ్ పేమెంట్స్. ఇక్కడ 25/02/2022 రెఫరెన్స్ ఏమి ఇస్తున్నా, క్లియరింగ్ ఇస్తున్నా. వెండర్ పేమెంట్ అకౌంట్ HDFC బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత ఇవ్వాలి మనం, 1 lakh రూపీస్ టోటల్ బడ్జెట్. టోటల్ 30,000 అడ్వాన్స్ ఇచ్చాం, మిగిలింది ఎంత, 70,000. ఈ 70,000 మాత్రమే మనం పే చేయాలి. ఈ 70,000 మాత్రమే తీసుకున్నాం. కొంతమంది అంతా 1 lakh ఇస్తారు, 1 lakh ఇవ్వకూడదు, 30,000 అడ్వాన్స్ పే చేసాం ఆల్రెడీ, మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్సే ఇవ్వాలి. తర్వాత వెండర్ డౌన్ పేమెంట్. ఇక్కడ అకౌంట్ ఎవరు, ఓపెన్ అకౌంట్. ఇన్ఫోసిస్. ఇక్కడ వచ్చింది, ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ స్పెషల్ ఇండికేటర్ అంటుంది చూసారా. ఈ స్పెషల్ ఇండికేటర్ లో మనం అక్కడ ఇచ్చాం OBYR. అక్కడ వెండర్స్ కి ఏమి ఇచ్చాం, డౌన్ పేమెంట్ కి A అని ఇచ్చాం. A అని ఇస్తే అది సిస్టమ్ ఆటోమేటిక్ గా పిక్ చేస్తుంది. ఇక్కడ మర్చిపోకుండా స్పెషల్ ఇండికేటర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే చూసారా, టోటల్ వచ్చేసి ఎంత ఉంది, 1 lakh ఉంది. అడ్వాన్స్ పేమెంట్ ఎంత ఉంది, 30,000 ఉంది. 30,000 రిమైనింగ్ బ్యాలెన్స్ 70,000. సరిపోయిందా, అసైన్డ్ నాట్ అసైన్డ్ 0. తర్వాత బాగా చూడండి, 1 lakh 30,000 పోతే 70,000. మనం ఇక్కడ ఎంత పే చేయాలి, 70,000 మాత్రమే పే చేయాలి. ఇక్కడ మనకు మ్యాచ్ అయింది కదా. తర్వాత సిమ్యులేట్. చూసారా, 50, 25, 39 ఏ అంటే అడ్వాన్స్ అమౌంట్. ఇది కరెక్ట్ గా చూడు, డెబిట్ 1 lakh అయింది, క్రెడిట్ 1 lakh అయింది. సేవ్ చేస్తున్నా. డాక్యుమెంట్ వాస్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిస్ట్ రిఫ్రెష్, అంతే, సెలెక్టెడ్.
చూడండి ఇప్పుడు ఏముండదు చూడండి ఇక్కడ ఇది ఇలాగా. ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ కస్టమర్ డౌన్ పేమెంట్ గురించి తెలుసుకుందాం. అడ్వాన్స్ కస్టమర్ డౌన్ పేమెంట్ దీనికి కూడా మనం ఏం చేయాలి? అడ్వాన్స్ కస్టమర్ డౌన్ పేమెంట్కి డౌన్ పేమెంట్కి ఏం చేయాలి? రీకన్సిలేషన్ అడ్వాన్స్ కస్టమర్ అనేసి మనం రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఎక్కడ చేయాలి? FS00 ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత నార్మల్గా కస్టమర్ అనేవాడు మనకి ఏమవుతాడు? డెబిట్ అవుతాడు. ఇక్కడ మనము కస్టమర్ అనేవాడు మనకు అమౌంట్ ఇస్తున్నాడు అడ్వాన్స్గా, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? కస్టమర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు ఇది రీకన్సిలేషన్ అడ్వాన్స్ కస్టమర్ అని మనం క్రియేట్ చేయాలి కదా. ఇక్కడ ఇది ఏమవుతుంది? కరెంట్ లయబిలిటీస్లో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కస్టమర్ అడ్వాన్స్ అని. మీరు కూడా వెళ్ళి అలా క్రియేట్ చేయాలి. తర్వాత ఏమి? కస్టమర్కి స్పెషల్ జిఎల్ క్రియేట్ చేయాలి. స్పెషల్ జిఎల్కి ఏమి? OBXR. వెండర్స్కి వచ్చి OBYR, కస్టమర్స్కి వచ్చి OBXR. OBXR ఇది కస్టమర్స్కి. ఇక్కడ చూసారా? ఇంతకుముందు K తీసుకున్నాము అకౌంట్ టైపు, అది ఎందుకు? వెండర్స్కి. ఇప్పుడు వచ్చేసి D తీసుకుంటున్నాం, ఇది ఎందుకు? కస్టమర్స్కి. ఇప్పుడు D తీసుకోవాలి. ఇక్కడ స్పెషల్ ఇండికేటర్ ఆటోమేటిక్గా ఏ ఉంది చూసారా? ఈ ఏ వచ్చేసి డౌన్ పేమెంట్ అని అర్థం. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి చాట్స్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్కి ఇంతకుముందు స్పెషల్ జిఎల్ క్రియేట్ చేసాం కదా కస్టమర్ అడ్వాన్స్ అని, దానికి ఇది అసైన్ చేయాలి. అసైన్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? డౌన్ పేమెంట్ కస్టమర్ డౌన్ పేమెంట్ క్రియేట్ చేయాలి. దానికి టీ కోడ్ ఏమి? F-29 ఇక్కడ క్రియేట్ చేసి ఈరోజు డేట్ ఇస్తున్నా. ఇది కస్టమర్స్ ఎవరు? ఆసియా ఎంటర్ప్రైజెస్ అంట. ఇది ఇచ్చాను. ఇక్కడ స్పెషల్ ఇండికేటర్ జిఎల్ చూసినామా? ఇంతకుముందు ఏ ఇచ్చాం కదా, అక్కడ ఏ అంటే ఏమి? ఇంతకుముందు వెండర్ K అని ఇచ్చాము. ఇంతకుముందు ఇప్పుడు వచ్చేసి D ఇవ్వాలి. D అంటే కస్టమర్స్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. స్పెషల్ ఇండికేటర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకున్నామా? ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత? ఇప్పుడు ఆసియా ఎంటర్ప్రైజెస్కి ఇది కూడా ఒక 1 lakh అనుకుందాం. 1 lakh అనుకుంటే ఒక 30,000 ఒక 40,000 అడ్వాన్స్, ఒక 40,000 అడ్వాన్స్ ఇచ్చాను. మొత్తం 1 lakh నేను ఏదో స్టాక్ తీసుకున్నాను సేల్స్, దాంట్లో 40,000 అడ్వాన్స్ పేమెంట్ చేయాలనుకుంటున్నా. కస్టమర్ డౌన్ పేమెంట్ ఎంటర్ 40,000 కస్టమర్ డౌన్ పేమెంట్. చూడండి, మామూలుగా మనకి కస్టమర్ అనేవాడు ఏమవుతాడు? కస్టమర్ అనేవాడు డెబిట్ అవుతాడు. ఇక్కడ క్రెడిట్ అయ్యాడు, ఎందుకంటే మనకి ఇస్తున్నారు కదా అడ్వాన్స్, అందుకని సేవ్ చేసేది. సేవ్ అయిందా? కస్టమర్ లైన్ డిస్ప్లే చూసుకోవాలంటే టీ కోడ్ ఏమి? ఓపెన్ లైన్ డిస్ప్లే FBL 5Nలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. 5N ఇక్కడ స్పెషల్ ఇండికేటర్ జిఎల్ తీసుకున్నారా? చూడండి 40,000 అడ్వాన్స్ ఇచ్చాను. చూడండి 40,000 వచ్చింది. 40,000 వచ్చింది కదా. ఇప్పుడు యాక్చువల్గా మనం సేల్కి ఎంత చేయాలనుకున్నాము? 1 lakh చేయాలనుకున్నాం. ఇప్పుడు నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ఇది కస్టమర్ నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే FB70/FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. FB70 ఇక్కడ చేసిన తర్వాత ఆసియా ఎంటర్ప్రైజెస్ ఇన్వాయిస్ డేట్ 25, ఈరోజు డేటు, అమౌంట్ ఎంత?
యాక్చువల్గా వాడు మనకు డీల్ చేసిందంతా 1 lakh తీసుకోవాలనుకొని అనుకున్నాం. 40 అడ్వాన్స్ ఇచ్చాం. చూసారా ఇక్కడ 40 ఇచ్చాం. ఇక్కడ ఏది సేల్స్ తీసుకుంటున్నాం కదా మన దగ్గర 1 lakh 1 lakh. కంపెనీ కోడ్ నెంబర్ రేంజ్ 18 ఈస్ మిస్సింగ్ అంట. నెంబర్ రేంజ్ మిస్ అయింది అంటున్నారు. నెంబర్ రేంజ్ మిస్ అయిందంటే న్యూ సెషన్ తీసుకున్నాను. FBN1 అయింది కదా 18 మిస్ అయిందంట. ఇక్కడ న్యూ పేజ్ తీసుకొని 18 2021 ఇక్కడ ఎంత ఉంది లాస్ట్ 5000 ఉంది. 5000 ఇస్తాను. 5001 6000 ఉందా 6001 నుంచి 7000 ఇస్తున్నా. ఇచ్చి సేవ్ చేస్తున్నా. 17 18 అయిందా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంటర్ కొడతాను. 40,000 ఆల్రెడీ డౌన్ పేమెంట్ చేసాం. సిమ్యులేట్ ఆసి ఎంటర్ప్రైజెస్ టు సేల్స్ సేవ్. ఇప్పుడు డౌన్ పేమెంట్ చేసాము. యాక్చువల్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాము. ఎక్కడ చూసుకోవాలి మనము ఓపెన్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో FBL51 ఇక్కడ నార్మల్ ఐటమ్స్ ఇది నార్మల్ ఐటమ్స్ వచ్చి నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. కస్టమర్ ఇన్వాయిస్. ఇది స్పెషల్ జిఎల్ మీన్స్ అడ్వాన్స్ చేసాం. క్లిక్ చేస్తే చూడండి 1 lakh రూపీస్ మనం తీసుకోవాలనుకున్నాము. దాంట్లో 40,000 మనం అడ్వాన్స్ ఇచ్చాము. మిగిలింది ఎంత 60,000 మనం పే చేయాలి. ఈ 60,000 పే చేయాలంటే క్లియర్ చేయాలి కదా కస్టమర్కి. ఇప్పుడు టీ కోడ్ ఎంత దానికి కస్టమర్ నార్మల్గా ఇదేంది కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ పేమెంట్ చేయాలంటే టీ కోడ్ ఎంత ఎంత టీ కోడ్ F-28 టీ కోడ్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేసేదానికి F-28 చమా కస్టమర్ ఇన్వాయిస్ ఇది ఇచ్చి 25 క్లియరింగ్ టెక్స్ట్ ఎవరిది కస్టమర్ పేమెంట్ ఇచ్చాము. బ్యాంక్ అకౌంట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఎంత పే చేయాలి 1 lakh యాక్చువల్ ఇన్వాయిస్ ఉంది. 40,000 అడ్వాన్స్ ఇచ్చాము. మిగిలింది 60,000 ఉంది. ఈ 60,000నే మనము పే చేయాలి. 25 ఆసియా ఎంటర్ప్రైజెస్ కొట్టినామా. ఇక్కడ ఏముంది చూసారా ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇది మర్చిపోకూడదు. ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ లో ఏ ఇయ్యాలి అప్పుడే సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా పిక్ చేస్తుంది. లేదంటే లేదు. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూసారా 1 lakh ఇక్కడ 1 lakh మనం 40,000 పే చేసాం. ఇంకా ఎంత పే చేయాలి 60,000 పే చేయాలి. ఈ 60,000 అనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ అనేది పిక్ చేసింది. ఇది చేసిన తర్వాత డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయాలి. ఇది చూడండి 9A ఇది అడ్వాన్స్ 40,000. ఇక్కడ చూడండి డెబిట్ 1 lakh ఉంది, క్రెడిట్ 1 lakh ఉంది. అంటే మనం చేసింది పర్ఫెక్ట్ అయింది అని అర్థం. సేవ్ చేయాలి. డాక్యుమెంట్ సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. ఇక్కడ చూడండి రీఫ్రెష్ ఇస్తే మొత్తం క్లియర్ అయ్యాలి. అది క్లియర్ అయింది చూసారా. ఇప్పుడు క్లియర్ అయిందా లేదా అని క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి నార్మల్గా చూడండి. ఓపెన్ ఐటమ్స్లోకి వెళ్తే ఏం ఉండదు.
క్లియర్డ్ ఐటమ్స్ కొడితే ఎంటర్ కొడితే ఇదో ఈ రోజు ఇప్పుడు క్లియర్ అయింది కదా, ఇదంతా వస్తుంది. ఇది ఆసియా ఇంకా ఉన్నాయి ఇక్కడంతా. ఇది క్లియర్ అయింది ఈరోజు 25 ఉంది కదా. ఇక్కడ డేట్ వైజ్ చూసుకోవచ్చు, నార్మలే అది. ఓకే, థ్యాంక్ యూ.